కూడా ఒక మాట మనం చూస్తాం. కనుక ఏమంటున్నదండి, అందువలన నరుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఇద్దరు తాను జ్ఞానమునకొను వారిని ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టడు. తాము జ్ఞానులను అనుకున్న వారిని దేవుడు లక్ష్య పెట్టడు. నువ్వు అనుకుంటావు నేను చాలా జ్ఞానం ఉంటుందని, మనం అనుకుంటాం మనకు చాలా తెలివి ఉందని. దేవుడు అటు జ్ఞానం ఇచ్చి కనుక పిల్లలకి దేవుడు దాన్ని లక్ష్య పెట్టడు. దేవుడి బిడ్డలు గమనించండి, మనుష్యుని యొక్క జ్ఞానము దేవుని దృష్టికి ఎలాంటిదట, వేర్రితనముగా ఉంటది. మనుష్య జ్ఞానం లాంటిది. స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. సొంత జ్ఞానంతో వాళ్ళు ప్రయత్నం చేసినారు. పేతుడు, యోహానులు, యాకోబు లాగా జబదయి కుమారులు అందరూ కలిసి వారందరూ ఏం చేసినారు, సొంత ప్రయత్నం చేసినారు. అక్కడ వల వేస్తే పడతాయి, ఇక్కడ వల వేస్తే పడతాయి, ఆ మధ్యలో వేస్తే పడతాయి. కుడి పక్క వేశారు, ఎడమ పక్క వేశారు, ఎదరగా వేశారు, వెనక్కు వేశారు, అన్ని చోట్ల వేసినా గాని వారు ఒక్క చేప కూడా పట్టలే. వారి జ్ఞానం అక్కడ పనికి రాలే. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క జ్ఞానముతో నింపబడినప్పుడే ప్రియులారు గమనించండి, ఆ యొక్క దేవుడు మనకు మార్గాన్ని చూపిస్తాడు. కానీ స్వబుద్ధిని మనం ఎప్పటికీ, అందుకే అంటాడు కదా, తాము జ్ఞానులు అనుకున్న వారిని ఆయన ఏమాత్రమో లక్ష్య పెట్టలేదే. కనుక మనం అనుకోవచ్చు మనం చాలా జ్ఞానవంతులమని, కానీ దేవుడు ఏమనుకుంటాడట, వాళ్ళని అస్సలు లక్ష్యం చేయాలి. ఎందుకంటే మన జ్ఞానం వారి దృష్టికి వేరితనముగా ఉంటున్నది కాబట్టి, దేవుని దృష్టికి వేరితనం మన జ్ఞానం. అదే రీతిగా ఇంకొక మాట కూడా చూసుకుందాం. దేవుని బిడ్డలు గమనించండి, అక్కడ కూడా అపోస్తలుడైన పౌలు గారు ఇంకొక మాటను కూడా చెప్తారు. మనం గిన గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనము ఆ మాటను చూసుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము మరి రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, రోమా 12వ అధ్యాయము 16వ వచనాన్ని అందరము కలిసి గట్టిగా చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము దయచేసి 16వ వచనం. ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితోనొకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసు ఉంచక తక్కువ వాటి యందు ఆసక్తి లేని ఉండుడి. మీరే బుద్ధిమంతులమని ఆత్మనవద్దు. మనమే బుద్ధిమంతులం అనుకోకూడదు, స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. దేవుని వాక్యం స్పష్టంగా ఉన్నది. మనకు అనేక పర్యాయాలు మన జ్ఞానాన్ని బట్టి, మన బుద్ధిని బట్టి మనము సొంతగా ప్రయత్నం చేస్తాం, కానీ నష్టపోయిన తరువాత తెలుసుకోవాలి, మేము చేసిన మిస్టేక్ అయింది కదా, ఇలా చేయకుండా ఉండింటే బాగుండను, ఈ విధంగా జరగకుండా ఉంటే బాగుండను అని అంటాం. మనం స్వబుద్ధిని ఆధారం చేసుకొని చేస్తాం, నష్టపోయిన తర్వాత దేవుడి మీద వేసేస్తాం. దేవుడు చూడట్టు చేసినాడు, ఏదో ఒక దేవుడి కోసం చేయాలనుకున్నాం, కానీ మాకెందుకు ఇట్లా దేవుడు చేసినాడు అని దేవుడికి నెట్టేస్తాడు. కాబట్టి అది స్వబుద్ధి. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము ఎలాంటిదండి, అది చాలా మనకు మరి ఎంతో మనకు సంతృప్తినిచ్చేదిగా ఉంటది, సమాధానం ఇచ్చేదిగా ఉంటది. అది మనలను సత్యమైన మార్గంలోకి నడిపిస్తుంది. కాబట్టి పిల్లగా ఇక్కడ ఈ శిష్యులైనటువంటి వారు ఎన్నో ప్రయత్నం చేసినారు. అర్థమైందా? రాత్రంతా శ్రమ పడ్డారు. మీరు లూకా సువార్త 5:1-12 చదివితే వాళ్ళు ఏమని చెప్తారంటే, రాత్రంతా మేము శ్రమ పడ్డాం ప్రభువా, కానీ మాకేమీ లభించలేదు. గమనించండి, ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చి ఆ గట్టున నిలబడుకున్నాడో దేవుని యొక్క సన్నిధానం అంతా అక్కడ నింపబడిందండి. రెండోది కనుక యేసు క్రీస్తుకు తెలుసు ప్రియులారా, సముద్రంలో ప్రతి చేప ఎక్కడున్నదో ఆయనకు తెలుసు. ఆకాశంలో ప్రతి నక్షత్రం ఎక్కడుందో కూడా యేసు ప్రభువుకు తెలుసు. సముద్రంలోని చేపలు, ఆకాశంలోని నక్షత్రాలు అన్ని కూడా ఆయనకు తెలుసు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. 40:26. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. మీ కనులెత్తి చూడి, పైకెత్తి చూడి, వీటిని ఎవరు సృజించారు? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను
బయలుదేర చేసి వీటన్నిటికి పేరును పెట్టి పిలుచువాడు కదా, తన అధిక శక్తి చేతను తను కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. ఏమంటున్నాడు? మీరు కన్నులెత్తి పైకి చూడండి. అర్థమవుతుందా? వాటన్నిటి ఎవరు సృజించారు? సూర్యచంద్ర నక్షత్రములను సృజించిన వాడిని నేను కదా. వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరి చేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలుచువాడు ఆయనే కదా. నక్షత్రాలకు పేర్లు ఉన్నాయండి. అర్థమవుతుందా? ప్రతి నక్షత్రానికి ఒక పేరు పెట్టి దేవుడు పిలుస్తాడంటే దేవుని బిడ్డలు గమనించండి. అంత శక్తివంతుడైనటువంటి దేవుడు. ఆయనకు మరుగైనది ఏది లేదండి. ఆయన సమస్తము తెలుసు. ఆకాశంలో నక్షత్రములను లెక్క పెట్టగలరా ఎవరైనా? ఎవరు లెక్క పెట్టలేరు. కానీ దేవుడు వాటన్నిటిని సమూహములుగా చేసి వాటికి పేర్లు పెట్టి వాటిని ఏం చేస్తాడంట? పేర్లు పెట్టి పిలుచువాడు ఆయనే కదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. దేన్ని కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయనకు అన్ని తెలుసు. సముద్రంలో ఉండే చేపలు, ఆకాశంలో ఉండే నక్షత్రములు ఏ విధంగా ఆయన చూడగలడు. నిన్ను నన్ను కూడా ఆయన చూడగలడు. నీ హృదయాన్ని చూడగలడు. నీ అంతరంగాన్ని చూడగలడు. ఆయన ఒక్కడు మాత్రమే చూడగలడు. ఒకవేళ నీ హృదయంలో ఉండేది నీ భార్య తెలియకపోవచ్చు, లేదా నీ భర్త తెలియకపోవచ్చు, లేదా నీ హృదయంలో నీ పిల్లలు తెలియకపోవచ్చు. నువ్వు అనుకున్నది నీకు మాత్రమే తెలుసు, వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ దేవుడికి తెలుసు. అతని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందని 139వ కీర్తనలు 139వ అధ్యాయము. పిల్లలు గమనించండి. అక్కడ ఒక మాటను ఏమంటాడు చూద్దాం. ఏమంటాడు చూద్దాం. చూడండి, 1, 2 వచనాలు 3 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియదు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నీకు తలంపు రాకముందుకే నీ మనసులోనికి ఏమొస్తుందో దేవుడికి తెలుసట. తర్వాత ఏముందండి? నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. దయచేసి బైబిల్ వచనాలు చెప్పినప్పుడు తీసి మీరు కూడా చదవండి. అర్థమైంది? ఏదో కథ చెప్పినట్టు కాదండి, స్టోరీలు కాదు ఇది. దేవుని వాక్యం ఇది. అది మీ హృదయాల్లో పనిచేసేది ఇది. అర్థమవుతుందా? కనుక దయచేసి మాతో పాటు రెఫరెన్స్ తీసి చదవండి. మా చదువు రాళ్ళలో బైబిల్ మూసిపెట్టండి పక్కన. చదువు వచ్చిన వాళ్ళు తెలిసి చదివేది నేర్చుకోండి. కనుక కనుక ఇక ఏమనుంటున్నదండి? నా చర్యలన్నిటినీ నీవు బాబుగా, నువ్వు చేసే క్రియలన్నిటినీ దేవుడికి తెలుసండి. నువ్వు దాచిపెట్టేది ఏది కూడా లేదు అక్కడ. ఆయన ఆకాశంలో నక్షత్రములను సముద్రంలోని చేపలు ఆడుంటే దానికి తెలిసినప్పుడు నువ్వు ఎక్కడెక్కడ తిరిగేది ఆయనకు తెలియదా? నువ్వేమేం చేసేది ఆయనకు తెలియదా? నీ హృదయంలో ఏమేమి అనుకునేది ఆయనకు తెలియదా? ఆయన హృదయ రహస్యములు ఎదిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి గమనించండి, మన జీవితం ఆయనకు తెలుసు. మన యొక్క నడక ఆయనకు తెలుసు. మన యొక్క పడక ఆయనకు తెలుసు. మన నోట్లో నుంచి నాలుకలో నుంచి మాట రాక మునిపే దేవుడికి తెలుసు నీ నోట్లో మాట వస్తుందని. ఇంతకాడికి ఇక ఎవరు కూడా ఆయనే మాత్రమే ఇది చేయగలరు. దేవుడు కాబట్టి. కనుక పిల్లలు గమనించండి, ఆయన ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. జాగ్రత్త. దేవుని బిడ్డలారా, మనము ఎవరు వినలేదులే, ఎవరు చూడటం లేదులే, ఎవరు పట్టించుకోరులే, ఎవరికి తెలియదులే అనుకుంటున్నారేమో. నీ మాట నాలుకకు రాకముందే దేవుడికి పూర్తిగా తెలుసు. నీ బతుకంతా తెలుసు, నీ జీవితం అంతా తెలుసు. కనుక జాగ్రత్త.
దేవుని బిడ్డలైనటువంటి మనం విశ్వాసముగా దేవుని పిల్లలముగా మనము దాన్ని గ్రహించుకోవాలి. సరే, మన పాఠం లేదు మనం వద్దాం కనుక లేదని వాళ్ళు ఆయనతో చెప్పి అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలవేయుడి ఏమన్నాడండి? దోణి కుడి ప్రక్కన వలవేయమని చెప్పినాడు. కాబట్టి పిల్లలు గమనించండి, ఇక్కడ ఈ విషయాన్ని మరి వారు ఏం చేసినారంట, గనుక వారాల చేయగా వెంటనే మాటలకు లోబడ్డారు, వెంటనే వారి మాటకు విధేయులైనారు. కాబట్టి దైవమైన బిడ్డలను గమనించండి, దేవుని బిడ్డలంగా దేవుని పిల్లలంగా మనం ఏం చేయాలి? ఆయన మాట వినేది నేర్చుకోండి. దేవుడి మాటకు లోబడండి, మనుషుల మాటకు కాదు. పిల్లలు గమనించండి, లోబడి వల వేసినారటండి. పిల్లలు దేవుని బిడ్డలను గమనించండి, నీ ప్రయత్నాలన్నిటిలో కూడా దేవుడు మార్గదర్శి అయి ఉండాలి. నువ్వు చేసే ప్రతి ప్రయత్నములన్నిటిలో యెహోవా నీకు తోడుగా ఉండును. నువ్వు చేసే ప్రయత్నాలు నీ సొంత ప్రయత్నాలు, నీ సొబుద్ధిని ఆధారం చేసుకుంటావు, నీ సొబుద్ధిని ఇది చేసుకుంటూ వస్తున్నావు, ఆలోచిస్తూ ఉంటున్నావు. నీ సొంత జ్ఞానం, నీ సొంత తెలివి లేక అరుగు తెచ్చుకుంటారు. వాడు చేసినాడు కదా మనం ఎందుకు చేయకూడదు, వాడు చేసిన దాన్ని కొంచెం డిఫరెన్స్ గా మనం చేద్దాం, కొంచెం ఇదిగా మనం చేద్దాం. అవును కాదా? దేవుని బిడ్డలను గమనించండి, ఈ విధమైనటువంటి స్వబుద్ధిని ఆధారం చేసుకొని సొంత ఆలోచనతో మనం ఏం చేస్తామండి? కానీ నష్టపోయేది మనమే. అందుకే ప్రభు యొక్క మార్గదర్శకంలో మనం వెళ్ళినట్లయితే, ఆయన చెప్పినట్లుగా మనం చేసినట్లయితే విస్తారమైన చేపలు పెట్టినారటండి. చార్ల్స్ స్పర్జన్ అని ఉన్నారండి, ఆయన గొప్ప ప్రసంగికుడు. చార్ల్స్ స్పర్జన్ గారు ఆయన ఏమన్నాడంటే, వీళ్ళని గమనించండి, యేసు ప్రభు వారు ఓడ కుడి ప్రక్కన వల వేయండి మీకు చేపలు దొరుకుతాయి అని అన్నాడు కదా. ఆ మాట విని అంట చేపలన్నీ ఈడుకొని ఎక్కడికి వచ్చినాయంట? ఓడ కుడి ప్రక్కకు వచ్చినాయట. ఎప్పుడైనా ఆలోచన చేసినావు అది? ఏంటట? యేసు ప్రభు మాట చెప్పగానే చేపలన్నీ అట ఎక్కడికి వచ్చినాయి? ఈదుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చినాయట. ఎందుకంటే దేవుని సన్నిధానం అనుభవించినాయి, దేవుని యొక్క స్వరాన్ని తిన్నాయి, దేవుని యొక్క మాటలు అవి అక్కడ పని చేసినాయట. అవన్నీ ఏమన్నాడట? అవి యేసు ప్రభు వచ్చి మనల్ని పిలుస్తూ ఉన్నాడు, రండి పోదామని చెప్పేసి. అవి చిన్న చితగా చేపలు కాదండి. ఎట్లాంటి అంట? పెద్ద పెద్దవన్నీ ఏం చేసినాయట? ఈదుకొని వచ్చి ఆ యొక్క దోణి కుడి ప్రక్కన మమ్మల్ని అదే ఎదురు చూస్తున్నాయి. ఏమని? మమ్మల్ని పట్టుకోండి. కనుక మీరు గమనించండి, దేవుని యొక్క బిడ్డలుగా ఈ చేపలన్నీ ఈదుకొని వచ్చి వలలో పడ్డాయంటే వాటంతకు అయ్యే. అర్థమవుతుందా? యాక్చువల్లీ వల వేయగానే చేపలు చెడిపోతాయి, వెళ్ళిపోతాయి. పరిగెత్తలేని ఈదలేని ఏమైతాయి? కానీ ఈ 153 పెద్ద చేపలు ఏం చేసినాయంటే ఈదుకుంటూ వచ్చి వలలో పడ్డాయట. ఎందుకు? దాని తర్వాత చూసుకుందాం. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన చార్ల్స్ స్పర్జన్ గారు చెప్తారు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే యేసు ప్రభు ఏం చెప్పినారండి? యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ కనుక దేవుడికి వేరుగా ఉండి నువ్వేం చేయలేవు, దేవుడికి దూరంగా ఉండి నువ్వేమీ చేయలేవు. ప్రభు చెప్తున్నాడు, ఆయన యందు ఉంటేనే మనకు ఫలం, ఆయన యందు మనం ఉంటేనే మనము అధికంగా ఫలిస్తాం. గమనించండి, ఆయన లేకుండా మనం ఏమి కూడా చేయలేము. కాబట్టి దైవమైన బిడ్డలముగా, దేవుని పిల్లలముగా దాన్ని మనము గ్రహించుకోవాలి. ప్రియమైన క్రీస్తు మన జీవితాలలో మార్గదర్శకంగా ఉన్నప్పుడు, డైరెక్ట్ చేసినప్పుడు మనం అన్ని సాధించగలుగుతాం, అన్నిటినీ సమకూర్చుకోగలుగుతాం. ఇది దేవుని కృపను బట్టి మేము పొందుకోగలుగుతున్నాం.
దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి మేము పొందుకోగలుగుతున్నాం అని చెప్పగలుగుతాం. ఎప్పుడు దేవునిలో మనం ఉన్నప్పుడు, దేవుడు మనలో ఉన్నప్పుడు, క్రీస్తు మనలో ఉన్నప్పుడు, క్రీస్తులో మనం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం ఉంటుందండి. లేకపోతే దేవుని ఆశీర్వాదం ఉండదు. ఏదో నామకార్థంగా వచ్చి నామకార్థంగా ప్రార్థన చేసుకొని నామకార్థంగా వెళ్ళిపోతుంటున్నావు. అయితే నీలో ఎవరు ఉంటున్నారు? నీ అందు క్రీస్తు ఉంటున్నాడా? క్రీస్తు యందు నీవు ఉంటున్నావా? అది చాలా ప్రాముఖ్యం. అది అందుకే చెప్తాడు, ఎవడు నా యందు నిలిచియుందునో, నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. కనుక ఇక్కడ ఈ ఈ రేవు దగ్గరికి వచ్చి ప్రభు ఏమని చెప్తున్నాడండి? ఓడ కుడి ప్రక్కన వల వేయండి, మీకు చంపుతాయి. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభువు చెప్పినట్లుగా వల వేస్తే నీవు ఆశీర్వదింపబడతావు. అంతేగాని ప్రియులారా గమనించండి, నీ ఉపాయాలు, నీ ఇతరుల యొక్క సలహాలు, ఇతరుల యొక్క అన్ని చాలా సార్లు మన స్నేహితులు మంచిగా కోరుతారండి, నువ్వు బాగుండాలని కోరుకుంటారు, అందుకు లేదని చెప్పండి. అయితే ఒకసారి వారి మాట విని మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రియులారా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తా. దేవుని బిడ్డలుగా దైవికమైన జ్ఞానంతో నింపబడాలి. రెండవదిగా దేవుని యొక్క మార్గదర్శనంలో మనం వెళ్ళాలి. గాడ్స్ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఈ పేతురు వీళ్ళందరూ కాదండి, వాళ్ళు తెలుసు కదా, వాళ్ళు కుడి పక్క వల వేయలేదా, ఎడం పక్క వేయలేదా? వాళ్ళందరూ వేసారు. కానీ మరి ఎక్కడికి వెళ్ళి చెప్పలేదు. దేవుని బిడ్డలు గమనించండి. కానీ ఎప్పుడైతే క్రీస్తు వారు అక్కడికి వచ్చి ఆ మాట సెలవీయగానే అవే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ పడిపోయినాయండి. అది దేవుని ఆశీర్వాదం అండి. దేవుని బిడ్డలు గమనించండి. మరి దేవుడి మాటకు నువ్వు దేవుడు వెళ్తున్నావా? దేవుడి మాటకు నువ్వు లోబడుతూ ఉంటున్నావా? అసలు వాక్యం చదువుకుంటున్నావా? పరిశుద్ధ గ్రంథాన్ని నీ జీవితంలో పఠిస్తుంటున్నావా? అది నీ జీవితానికి మార్గదర్శకం చూపించే, అది నీ జీవితానికి ఓదార్పునిచ్చేది, ఆదరణనిచ్చేది, సమాధానంనిచ్చేది, నెమ్మదినిచ్చేది దేవుని వాక్యం తప్ప మరి ఏది కూడా లేదు. మరి చదువుతుంటున్నావా? పిల్లలు గమనించండి. కనుక ఎక్కడ నీ వల వేయాలో అది దేవుడు నిర్ణయించాలి. నువ్వు కాదు, నీ ఎడ్యుకేషన్ కాదు, నీ యొక్క ఎక్స్పీరియన్స్ కాదు, నీ యొక్క సీనియారిటీ కాదు, ప్రభువు నిర్ణయించాలి. అనేక పర్యాయాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చాలా సీనియర్ను, నా వృత్తి నాకు బాగా తెలుసు అనుకుంటూ నష్టపోయిన వారు ఎంతమంది ఉన్నారండి? దేవుని డైరెక్షన్ లో మనం వెళ్ళాలి, దేవుని మార్గదర్శకంలో మనం వెళ్ళాలి. ఆయన చెప్పిన చోట వల వేస్తే నీకు పడతాయి, ఆయన చెప్పని చోట వేసి శ్రమ పడుతూ ఉంటా. దుఃఖపడాల్సింది నువ్వే. కనుక జాగ్రత్త. నువ్వు వేసే వల ఏ పక్క వేసుకుంటున్నావు? కనుక ప్రభు చెప్పిన మార్గదర్శకంలో నువ్వు వెళ్ళినట్లయితే అది నీకు ఆశీర్వాదకరం, అది నీకు దీవెనకరం. అంతేకాని దేవుని బిడ్డలను గమనించండి, అవి నీ ఎక్స్పీరియన్స్ కానీ, నాకు అనుభవం ఉందండి, నేను చాలా వీటిలో 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకుంది, 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకుంది ఉండొచ్చునేమో. కానీ నీవు దేవుని యొక్క మార్గదర్శకత్వంలో నువ్వు వెళ్ళకపోతే నీ మార్గములన్నీ కూడా ముళ్ళ కంచెలే, అవి ఎత్తు పల్లాలుగానే ఉంటాయి. కనుక జాగ్రత్త. ప్రభు చెప్పినట్లుగా మనం వల వేయాలి. ఆయన చెప్పిన చోటనే ఆశీర్వాదం దొరుకుతుంది. ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. కానీ నీ ఇష్టానుసారంగా, నీ ఎమోషనల్ క్రిస్టియన్స్ ఉంటారండి చాలా మంది. వాక్యం నా కొరకే చెప్పినారు అనుకొని ఏం చేస్తారంటే ఆ విధంగా కాదు. యూఆర్ నాట్ సపోజ్ దాన్ని అర్థం చేసుకో, వాక్యానుసారంగా నడుచుకో, వాక్య ప్రకారంగా ముందుకు వెళ్ళు. వాక్యం ఏం చెప్తుంది? ప్రియులారా దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడిని అడగకుండా అనేక సార్లు అనేక కార్యాలు మనం చేస్తూ ఉంటాం. చాలా మంది దేవుని అడగరండి, అర్థమవుతుందా? చాలా మంది దేవుని అడగరు. ఎలా చేయాలి, ఎలా ముందుకు పోవాలి ఆ దేవుని అడగరండి. వాళ్ళు అడగకుండానే ఏం చేస్తారు చెప్పు? దేవుని బిడ్డలు గమనించండి. ఉదయకాలం సహోదరు నా దగ్గరికి వచ్చినాడు. ఆయన వచ్చి అంకుల్ గారు నా కొరకు ప్రార్థన, ఏంద్రా ఏం ప్రార్థన చేయాలి ఆయన అన్నాడు. అయితే అతను అంటున్నాడు,